హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే. ఏ యాక్టర్కైనా సరే ఇనిషియల్గా సినిమాకి కొత్తగా కనబడితే చాలు అనిపిస్తుంది. హిట్ ఆర్ ఫ్లాప్ అది తర్వాత విషయం. యాక్టర్గా సాటిస్ఫై అవ్వాలంటే సినిమాకి కొత్తగా ఉండాలి. ఈ సినిమాతో మీరు అది అచీవ్ చేస్తారు. సైన్ పెట్టగానే అచీవ్ చేస్తారు. ఒక రకంగా అది ఫస్ట్ విజయం అనుకోవచ్చు, మీ తొలి విజయం అనుకోవచ్చు ఈ సినిమా ఒప్పుకోవడానికి. ఫస్ట్ తొలి విజయం ఇదే, ఫస్ట్ విజయం. అంతే కదా. థ్యాంక్ యూ సార్. అనుకున్నాను సార్ ఎప్పటికైనా ఒక లేడీ క్యారెక్టర్ వెతుక్కుంటూ వచ్చి అనుకొని మరీ వెయిట్ చేశాం. అండ్ ఐ థింక్ అనుకున్నది గట్టిగా వినిపించుంటుంది. లేకపోతే అదే కథ నా దగ్గర రావడం, వేరే వాళ్ళు చేయకుండా కొన్నిసార్లు కథ ఎత్తుక్కుంటుంది అనుకుంటాం మనలో. సో డెఫినెట్లీ లైలా ఎత్తుక్కొని వచ్చింది. హీరోలు కొంచెం భయపడతారేమో లేడీ గెటప్ వేయడానికి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లోపల చాలా త్యాగాలు చేయాలి. మ్యాన్లీగా కనిపించే వాళ్ళంతా త్యాగాలు చేయాల్సి వస్తుంది. మీరు చేసిన త్యాగం ఏంటి ఈ సినిమా? నేను చేసిన త్యాగాలు పెద్ద ఏం లేవు సార్. ఎవరు కనిపించకుండా ఇంట్లో కూర్చోవడమే. అదొకటే కొంచెం, అంటే ఐబ్రోస్ తక్కువ ఉండి, గడ్డం క్లీన్ షేవ్ ఉండి, వ్యాక్సింగ్ అయిపోయి, సో ఎవరికి కనిపించకుండా ఇంట్లో కూర్చోవడం. షూటింగ్ అయిపోగానే ఆ నెలన్నర బయటికి వెళ్ళలేదు ఎక్కడికి, ఫంక్షన్లకు కానీ, ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ది కానీ ఏదన్నా. సో అదే అనుకోండి. దానికి మించి మిగిలిన అన్ని కష్టం అందరు పడుతున్నారు. ఎక్కువ ఎందుకు కష్టాలు నేను చెప్పి మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి దానికి. లుక్ టెస్ట్ అవ్వగానే ఎవరికి చూపించారు ఇంట్లో వాళ్ళకి? లుక్ టెస్ట్ అవ్వగానే ఫస్ట్ నేను లుక్ టెస్ట్ నుండి డైరెక్ట్ షూట్లో నుండి వీడియో కాల్ చేస్తుండే ఫస్ట్ డే షూట్ నుండి. సో పేరెంట్స్ ఫర్ హ్యావింగ్ ఫన్. నాకు మా అక్క మా మమ్మీ అయితే రోజు రావడమే వీడియో కాల్ చేసి. అండ్ సాంగ్ షూట్ అప్పుడు సెట్కి వచ్చి కూడా మొత్తం 400-500 మంది ముందు కదా. సో మా మమ్మీ వాళ్ళకి రియాలిటీ అర్థమైంది అప్పుడు. అంటే అంతమంది ముందు కంఫర్టబుల్గా ఆ డ్రెస్లో ఉండి, మెంటల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరేమనుకుంటారు అని ఉంటుంది కదా, అది దాటి వచ్చి కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి చేయాలి అన్నది కొంచెం మెంటల్లీ ఛాలెంజింగ్ ఉండే. బట్ ఉండాలి, ఆ మాత్రం లేకుండా. అంటే మీరు టికెట్ కొని నా సినిమా చూడాలి అంటే నేను పడాలి కదా, కొన్ని ఫీట్లు వేయాలి కదా. లేడీ గెటప్ వేయాలంటే ఆ గెటప్లోకి మారడం వేరు, మెంటల్గా వాళ్ళని బ్రెయిన్లోకి ఎక్కించుకోవడం వేరు. ఒక అమ్మాయి క్యారెక్టరైజేషన్ని మెంటల్గా బ్రెయిన్లోకి ఎక్కించుకోవడం కొంచెం కష్టం అవుద్ది. దానికి మీరు చేసిన కసరత్తు ఏంటి? కసరత్తు ఎక్కువ ఏం లేదు సార్. నేను ఎక్కిరిస్తుండే సార్ మా పిన్ని వాళ్ళని, మా అక్కని, మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ని, స్కూల్లో ఫ్రెండ్స్ని, చిన్నగా ఉన్నప్పుడు పిన్ని వాళ్ళని, అందరినీ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్లలో ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళని తిరిగి ఎక్కిరియడము. వాళ్ళనిగా నాకు తెలిసి నా ప్రపంచంలో, అంటే నా ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరిది ఒక్కొక్కటి చిన్నవి తీసుకొని కలిపి లైలాని తయారు చేసిన. అమ్మాయిల కష్టాలు ఏమైనా అర్థం అయ్యాయండి? అమ్మాయిల కష్టాలంటే నాకు ఏ అమ్మాయి కష్టపడుతున్నట్టు కనిపించలేదు సార్. వాళ్ళు చాలా ఇష్టపడుతూ, ఇప్పుడు మా అక్క ఉంది, నేను బట్టలు కొనుక్కొని ట్రయల్ కూడా చేయను. పడితే పట్టింది, లేదా రఫ్ ఐడియాలో కొనుక్కొని వెళ్ళిపోతాను. నాకు షాపింగ్ ఇష్టమే, కాకపోతే 10 సార్లు ఇప్పేసుకోలేను, ట్రయల్ రూమ్కి వెళ్ళను. ఒక ఐడియా ప్రకారం కొనేసుకొని తెచ్చేసుకుంటా. సైజ్ తెలుసు కాబట్టి వేసుకోవచ్చు. ఒక ఐడియా ప్రకారం వీళ్ళు ఒక డ్రెస్కి 7 షాపులు తిరిగి 10 సార్లు డ్రెస్ మళ్ళీ మార్చి 10 సార్లు చూసుకొని మళ్ళీ తిరిగి ఫస్ట్ షాప్కి వెళ్ళి ఆ థర్డ్ అనుకొని మళ్ళీ 7వ షాప్కి వచ్చి ఇవన్నీ చూస్తున్నాయి కదా. వాళ్ళు ఏందో వాళ్ళ ఓపిక ఆల్రెడీ ఆటోమేటిక్గా ఉంటుంది. సో నాకైతే చాలా కష్టపడ్డా. వాళ్ళు అవలీలుగా అసలు వాళ్ళు టెన్షన్ లేకుండా కష్టపడుతుంటారు. ఇది ఆ మేకప్కి తీసుకున్న టైం కావచ్చు, అది ఇది. సో నాకు తెలిసి అవి అమ్మాయిలే కష్టాలు కాదు, వాళ్ళు చాలా ఇష్టపడి ఎంజాయ్ చేసేవి ఇవి. నాకైతే కష్టంగా ఉన్నాయి ఇవన్నీ. వాళ్ళ వెనకాల ఉంటే కష్టం, వాళ్ళ వెనకాల అబ్బో అది అన్నిటికంటే పెద్ద కష్టం కదా. అదే లైలా కోసం ఏమైనా షాపింగ్ చేశారు మీరు? నేనేం చేయలేదు సార్, వీళ్ళు చేశారు. వీళ్ళు తెచ్చినాయి. కాకపోతే ఒకరోజు కట్టు, ఒకరోజు దుపట్టా, ఒకరోజు శారీ. సో అట్లా ఈరోజు ఏందో మనది అనగానే ఇంకో రోజు కట్టు, ఒక రోజు ఒక్కొక్క హెయిర్ స్టైల్. సో నాకు తెలిసి నేను పనిచేసిన హీరోయిన్లకు కూడా అన్ని వేరియేషన్లు చూడలేదు నేను ఇప్పటిదాకా పనిచేసిన ఏ హీరోయిన్కి కూడా. సో డెఫినెట్లీ లైలా గుర్తుండిపోతుంది. అంటే యూ కీప్ ఎంజాయింగ్ హర్ గెటప్లు కానీ ఆమె మాట్లాడలేదు. సో ఐ హోప్
14th రోజు అందరూ ఎంజాయ్ చేస్తారు. అది ఇప్పుడు మీరు ట్రైలర్లో ఎంత ఎంజాయ్ చేసారో సినిమా దానికి 10 times ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం. తెలుగు హీరోల్లో చాలామందికి లేడీ గెటప్లు వేయాలని ఉంటుంది. కొంతమంది ట్రై చేశారు, ఫుల్ ఫ్లెజ్డ్గా కొంతమంది ట్రై చేశారు. మీకు ఆ అవకాశం వచ్చింది, రాగానే రిఫరెన్స్ కోసం ఏమైనా చూసారా? అస్సలు నా అలవాటు, నేను ఏదైనా సినిమా చేస్తున్నా అంటే ఆ రిఫరెన్స్లు చూడడం ఆపేయడం, తెలియకుండా అవి రిపీట్ అయిపోతాయి. ఇప్పుడు పోలీస్ సినిమా చేస్తున్నామంటే పోలీస్ సినిమాలు చూడడం ఆపేస్తున్నాను. ఒక గ్యాంగ్స్టర్ ఫిల్మ్ చేస్తున్నామంటే గ్యాంగ్స్టర్ సినిమాలు చూడడం ఆపేస్తాను. ఒక ఎంటీ మైండ్, బేసికలీ అన్లర్న్ వాట్ యు నో, గో ఇన్ టు ఎంటీ జోన్. ఆ ఎంటీ స్పేస్లోకి వెళ్ళి దెన్ ఐ విల్ సీ అసలు ఏం ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. బిలీఫ్ సిస్టమ్. సో ఆ బిలీఫ్ సిస్టమ్ చేసుకుంటా ఫస్ట్. ఐ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ మై ఓన్ స్కిన్. దానికి ఏమొస్తుందో అది ఒకటి న్యాచురల్గా దానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది అని బిలీవ్ చేస్తాను. సో రిఫరెన్స్లు ఏం లేవు. అండ్ నేను ఈ సినిమాలు కూడా ఊహ తెలియనప్పుడు చూసినాయి. మేడం కానీ, భామనే సత్యభామనే కానీ. సో ఊహ తెలియనప్పుడు చూసినవి అవి. బట్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దేర్ బోల్డ్ డెసిషన్. చెయ్యాలి అనుకునే డెసిషన్కి ఐ వాజ్ ఇన్స్పైర్డ్ ఆల్వేస్. మీకు బాగా నచ్చిన గెటప్ ఏంటి? ఎవరి గెటప్ బాగా నచ్చింది చూసిన సినిమాల్లో? ఫీమేల్దా సార్? నాకు ఎక్కువ గుర్తుంది మాత్రం కమల్ హాసన్ గారిది సార్, భామనే సత్యభామన్. యా నాకు ఎక్కువ గుర్తుంది మాత్రం అదే. అది కూడా నాకు క్లియర్గా గుర్తులేదు, కాకపోతే చిన్నగా ఉన్నప్పుడు చూసినట్టు గుర్తు. సో కొన్ని ఇంపాక్ట్ ఉండిపోతాయి కదా ఆ విజువల్స్. సో ఆ ఇంపాక్ట్ ఉండే. సో ఐ థింక్ నటుడిగా ఫస్ట్ ఎన్ని సినిమాలు చేసినా ఇట్లాంటి సినిమాలు కొన్ని చాలా స్పెషల్గా ఉండిపోతాయి. సో ఐ థింక్ లైలా విల్ ఆల్వేస్ బీ స్పెషల్ ఇన్ మై కెరియర్. విక్రమ్, కమల్ హాసన్ ఇలాంటి యాక్టర్స్, సూర్య లాంటి యాక్టర్స్ ఒకే సినిమాలో 5-6 గెటప్లో కనబడుతుంటారు. మీరు రెండు గెటప్లు చేంజ్ చేశారు ఈ సినిమా కోసం. అనిపించింది ఎప్పుడైనా ఒకే సినిమాలో ఇన్ని గెటప్లు ఎలా వేస్తారో బాబు వీళ్ళని? అనిపించింది. ఏదున్నా మనకి మరి అది కొన్నిసార్లు మనం ఇప్పుడు ఆ ప్యాటర్న్కి కొంచెం బోర్ కూడా అయినాం. ఒకే సినిమాలో ఎక్కువ గెటప్లు అయిపోతుంది. ఇదంటే డైరెక్ట్ 2 హీరో ఉన్నాడు, వాడు పరిస్థితుల వల్ల ఇట్లా గోత్రూ చేయాల్సి వచ్చింది. దాని నుండి వచ్చే కామెడీ మనం ఎంజాయ్ చేస్తాం. ఈ 5-6 గెటప్లు చేసేవాళ్ళు అనిపిస్తుంది డెఫినెట్లీ. ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్, ఎస్పెషల్లీ టు పర్ఫామ్. చాలా వేరియేషన్ ఇవ్వాలి ఒకరికి సంబంధం లేకుండా. మేకప్ కోసమే కష్టపడాలి ఫస్ట్. అంటే సార్ మేకప్ అంటే రోజు షేవింగ్ చేస్తుండే కదా, బ్లేడ్ పెట్టి, అదొకటి రోజు మండుతుండే. అబ్బా అనిపిస్తుంది పొద్దున. మళ్ళా ఒక్కసారి కూడా కాదు, ఒకసారి మళ్ళా ఇట్లా అమ్మాయిలాగా స్మూత్ స్కిన్ అయ్యేదాకా షేవ్ మీద షేవ్ చేసేటోళ్ళు. అదొకటే కష్టం. అంటే మీ డైలాగ్ డెలివరీ చాలా టిపికల్గా ఉంటుంది. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ అమ్మాయి పట్టుకోగలిగింది సార్? మీరేమైనా సజెషన్స్? లేదు, ఏం లేదు. నేను లొకేషన్లో కీచుగొంతుతోనే చేసినుండే. ఓకే. సో అదే అమ్మాయి గొంతుతోనే చేసినుండే. సో మాడ్యులేషన్ నేను విచ్ ఈస్ వెరీ ఫెమినైన్ మాడ్యులేషన్లోనే చేసినుండే. సో అందుకే ఇట్స్ బ్లెండింగ్ వెల్ వెన్ ద ఫీమేల్ ఇస్ డబ్బింగ్ ఆల్సో. అదే డబ్బింగ్ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత చూసుకుంటే మీ క్యారెక్టర్కి ఒక గొంతు ఫిమేల్ వాయిస్ వస్తుంటే మీ ఫీలింగ్ ఏంటి విన్నారుగా? డెఫినెట్లీ ఐ ఫెల్ట్ ఇట్స్ ఏదైతే నమ్మినామో అది బాగా వర్కౌట్ అయింది అనిపించింది. ఎందుకంటే ఎనీ డే ఫస్ట్ మేము కదిలినప్పుడు సినిమా చూసుంటాం కదా, ఈ రోజు అంటే పోస్టర్ ఉంది, అసలు ఇవేం లేవు మేము మాట్లాడుకున్న రోజు. సో అన్నీ అనుకున్నట్టు వర్కౌట్ అయింది. ఈ సినిమాకి అన్ని వర్కౌట్ అయినాయి సార్. పూజ రోజు కొబ్బరికాయ కొట్టినప్పుడు వేసిన డేట్ ఇది, రిలీజ్ డేట్. దాని దగ్గర నుండి ప్రతిదీ వర్కౌట్ అయింది. సో డెఫినెట్లీ ఇదే స్పీడ్లో 14th రోజు జనాలకు కూడా వెళ్ళిపోతుందని. ఇలాంటి జోనర్ చేస్తున్నప్పుడు ఎక్కడో కామెడీ ఓవర్ ది బోర్డ్ అవ్వకుండా జాగ్రత్త పడాల్సి వస్తుంది. అక్కడక్కడ కొంచెం శృతి మించినట్టు అనిపించినా కూడా దాన్ని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాల్సి వస్తుంది. స్క్రిప్ట్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారు? జాగ్రత్త ఏం లేదు సార్. మనోడు రాసిన నేనేమన్నా సజెషన్ ఇచ్చుంటే సోను మోడల్ గురించి ఇచ్చుంటా. ఫస్ట్ హాఫ్లో వాడు ఇంకొంచెం, ఎందుకంటే లైలాకి టకఫర్ ఉండాలి వాడు. సో వాడిని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తయారు చేద్దామని. కానీ లైలా విషయంలో రామ్ నారాయణకున్న క్లారిటీ నాకు తెలిసి మా టీంలో ఎవరికి లేదు. అండ్ బ్లైండ్గా ఆయనను ఫాలో అయిపోయినాం మొత్తం అందరం, ప్రొడ్యూసర్ దగ్గర నుండి మా దగ్గర నుండి అందరం ఆ డైరెక్టర్ని ఫాలో అయిపోయినాం. సో ఐ థింక్ హీ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ హిజ్ ఓన్ జానర్ ఇప్పుడు ఈ సినిమా తర్వాత. సైలెన్సర్ డైలాగ్ బాగా వైరల్ అయింది. సైలెన్సర్ డైలాగ్ అవును సార్, చాలా వైరల్ అయింది.
అవును. విశ్వక్సేన్ అంటే ఆ మాత్రం మాస్ ఉండాల్సిందే కదా. ఇది ఈ సినిమా యూత్ ఫుల్ సినిమా కాబట్టి ఈ సినిమాకి కొంచెం వి జస్ట్ వాంటెడ్ టు గివ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. యా, అక్కడక్కడ కొంచెం బోల్డ్ ఉంటుందా? బోల్డ్ అంటే నా ఎక్స్పోజింగ్ సీన్లు ఉన్నాయి అంటారా? కొంచెం మాస్ మసాలా కానీ. మాస్ మసాలా అంటే మంచి టపోరీ లవ్ స్టోరీ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. నెక్స్ట్ లైలా వచ్చిన తర్వాత ఇంకా నాకు తెలిసి ఇట్స్ లాఫ్ రియాట్. అంటే మ్యాక్సిమం మిమ్మల్ని మ్యాక్సిమం నవ్వేయడానికి పని కట్టుకొని చేసిన ప్రయత్నం ఇది. సో మిమ్మల్ని నవ్విచ్చేస్తే వీఆర్ హ్యాపీ. రామ్ నారాయణ్ ఏ జోన్లో ఉంటాడంటారు ఫ్యూచర్లో ఈ సినిమా తర్వాత? డెఫినెట్లీ చెప్పినా కదా సార్, హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ జానర్ ఆఫ్ రైటింగ్. ఎంటర్టైన్మెంట్ బాగా ఆల్వేస్ ఎంటర్టైనర్. డెఫినెట్లీ కామెడీ నేను అడిగినా కూడా నేను నెక్స్ట్ ఏం జానర్ మారుస్తాను లేదు, ఐ విల్ కీప్ మేకింగ్ కామెడీ ఫిల్మ్స్ అన్నాడు. అండ్ విచ్ ఇస్ వెరీ గుడ్. జనాలకు కూడా ఇప్పుడు ఉన్న స్ట్రెస్లకి ఇట్లాంటి ఒక సినిమా ఇస్తే చిన్న సోషల్ సర్వీస్ చేసినట్టే ఆల్మోస్ట్. అందరికీ అన్నీ మర్చిపోయి నవ్వుకునేటట్టు చేస్తే. అండ్ నా కెరియర్లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఇదే. కథ ఒప్పుకునేటప్పుడు రామ్ నారాయణ్ ఎర్లియర్ వర్క్ ఏమైనా చూసాను? చూడలేదు సార్, చూడలేదు. ఇప్పుడు కూడా చూడలేదు నేను ఆయన ఫస్ట్ సినిమా. అంటే నేను నమ్మిన ఆయన నరేషన్ నమ్మిన ఎందుకో. అండ్ ఎందుకో చూడలేదు. ఇప్పుడు ఇది మెయిన్ అన్నీ తగటగా జరిగిపోయినాయి అండ్ ఈ జోన్లో ఉండిపోయిన ఉండే మనతో. చాలా ఫాస్ట్గా తీసిన సినిమాలో ఉంది కదా. ఫాస్ట్గా అంటే ప్లాన్ ప్రకారం అయిపోయింది సినిమా. ఎక్స్ట్రా అంటే ప్లాన్ ఎప్పుడు అవుట్ ఆఫ్ ద ప్లాన్ ఎప్పుడు చేయి జారిపోలే. అది ఫిబ్రవరి 14th వస్తుంది ఈ సినిమా. 14th అనగానే విశ్వక్సేన్ గుర్తొచ్చేది అంటే నాకా సార్? నాకు ఇంతకుముందు అయితే పార్కులకి వెళ్ళి బయటికి పారిపోతున్న వాళ్ళు గుర్తొస్తుండే సార్. సో నా విజువల్ అయితే 14th అనగానే భయపడుతూ పారిపోతున్న కపుల్స్ వాళ్ళు వీళ్ళే గుర్తొస్తుండే. బలవంతంగా తాళ్ళు కట్టించారు. సో స్కూల్లో ఉన్నప్పటి నుండి కూడా అదే, అరే చూసి తిరుగురు రేపు అక్కడ తిరగరు ఇక్కడ. సో ఇట్ హాస్ బికమ్ ఏ థింగ్ కదా. సో అదే గుర్తొస్తుండే నాకు. అండ్ అప్పుడప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేదే మనకి అని చెప్పి అట్లా కొన్ని సంవత్సరాలు ఉంటుండే పెరిగిన తర్వాత. ఈసారి ఆ ఫీలింగ్ లేకుండా పెద్ద పని ఉంది కాబట్టి మన సినిమా రిలీజ్ హడావిడిలో వెళ్ళిపోతుంది. యా. లవ్ లెటర్స్ ఏమైనా రాశారా? లవ్ లెటర్స్ ఏమైనా రాశారా మీరు? లవ్ లెటర్స్ రాయలేదు సార్, కాకపోతే బ్లడ్తో ఐ లవ్ యూ రాస్తుండే ఎవరికి స్కూల్లో. కాకపోతే నా బ్లడ్ కాదు అది. ఆ బ్లడ్ ఎవరితో కూడా చెప్పలేదు ఎవరికి. మా క్లాస్మేట్ రాయరా పడిపోదా అంటే అది ఆగురా వాడి చెయ్యి కోసి వాడి దాంతో రాస్తుండే. ఇంకోసారి ఏమో చికెన్ సెంటర్ నుండి తీసుకొని రాస్తుండే స్కూల్లో. ఇవన్నీ ఇవే లవ్ లెటర్లు అంటే. లవ్ లెటర్లు అంటే 3 letters అంతే. అంతే, మూడు రాశారు. 3 letters సార్ అంతే. ఐ లవ్ యూ అంతే. అంతే మించి ఇంకే మొత్తం పారాగ్రాఫ్ రాయాలంటే మీరు ఇస్తారా బ్లడ్? కవిత్వాలు రాయడం అలాంటిది ఏం లేదు. లేదు సార్, అంత బ్లడ్ రాస్తే మినిమం ఇట్లా కొంచెం హెవీగా ఉండేటట్టు. అంటే డైరెక్ట్ ఈ పెన్తో రాసి అవన్నీ ఇస్తే హెవీ అస్సలు షాక్ అయిపోవాలి ఎదుర్కోవాలన్నట్టు. మరి అమ్మాయిల పరిస్థితి ఏంటి? ఆ లెటర్స్ చూసిన అమ్మాయిల పరిస్థితి అంటే ఒక అమ్మాయి పట్టేసింది సార్. ఈ చికెన్ షాప్కి వెళ్ళి తెచ్చారు కదా ఇది అని చెప్పి పట్టేసింది. ఒక అమ్మాయి పట్టేసింది. ఇవన్నీ స్కూల్లో చేస్తుండే. ఇంకా స్కూల్ తర్వాత ఇంకా లెటర్లు అవన్నీ ఏడా సార్ డైరెక్ట్గా అసలు ఆ టైమే అయిపోయింది. ఆ లెటర్లు రాసి సార్ బాగా అంతా ఆర్కుట్ అవన్నీ వచ్చినాయి. ఆర్కుటే మాయమైపోతున్న టైంలో మేము ఎంటర్ అయినాం. అప్పుడే ఊహ తెలుస్తున్నప్పుడే ఫేస్బుక్ వచ్చింది. ఆ తర్వాత లెటర్లే నన్ను ఉన్నాయా. వాట్సాప్లో జస్ట్ మెసేజ్ చాలు కదా. వాట్సాప్లో జస్ట్ మెసేజ్ చాలు. వాట్సాప్కి ఫోన్ నెంబర్ కావాలి. ఇవన్నీ నెక్స్ట్ ఫస్ట్ ఫేస్బుక్లు ఆర్కుట్లు ఇవి ఉండే కదా. బాగా నచ్చిన లవ్ స్టోరీ అది సార్ సినిమా? బాగా నచ్చిన లవ్ స్టోరీ అంటే సినిమాల్లోనా నాకు ఇప్పటిదాకా నా బెస్ట్ అనిపించింది దిల్సే సార్. మణిరత్నం గారు దిల్సే ఇష్టము, టైటానిక్ ఇష్టము. ఇంకొకటి ప్యాసింజర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లవ్ స్టోరీ. సో యా, దిల్సే క్లైమాక్స్ బాగా మూవ్ చేసి ఉంటుంది. యా, దిల్సే చాలా ఇష్టము. యా, దిల్సే. మీ లైఫ్లో లైలా ఎలా ఉండబోతుందండి? ఎలాంటి లైలా కావాలనుకుంటున్నారు? నా లైఫ్లో లైలానా
ఏమో సార్ చూద్దాం ఇలా అని ఫిక్స్ అయితే వేరే వాళ్ళు వెళ్ళిపోతారు, మా ఓపెన్గా ఉండడం బెటర్. ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఏం లేదు సార్. సోషల్ మీడియాలో మీ ఫ్యాన్స్ కానీ మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళు కానీ కొన్ని కాంబినేషన్లు సెట్ చేస్తుంటారు. వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఊహల్లో ఉన్న కాంబినేషన్ బాలకృష్ణ విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ వీళ్ళందరూ కలిసి చేస్తే బాగుంటుందని రకరకాల ఐడియాలు వాళ్ళు. పర్సనల్గా మీకు ఎప్పుడైనా ఇలాంటి కాంబినేషన్ ఎప్పుడైనా ఊహించారు? ఊహించుకోవడమే కాదు, అవుతున్నాయి డిస్కషన్లు అవుతున్నాయి, అనుకుంటున్నాం, చూద్దాం ఏమవుతుందో. ఈ మధ్య బాగా అందరికీ ఉంది, బ్రోకుంది, మాకుంది, అందరికీ ఉంది చేయాలని. అది కుదిరినప్పుడు కుదురుతుంది, ఎందుకంటే ఏదో ఒకటి చేయాలని చేయొద్దు కదా. చేసిన రోజు ఇట్ షుడ్ బి వెరీ వెరీ గుడ్ ఫిల్మ్. కానీ వాళ్ళకైతే ఫ్యాన్స్కి అయితే మాట ఇస్తున్నారు ఎప్పటికైనా ఒక మాట మీరు ఇచ్చేటట్టు రీడ కూర్చోబెట్టింది ఇప్పుడు నాకు రిలీజ్ ఉంది. ఇప్పుడు కొత్త ప్రామిస్లు కాదు. యా, కానీ బాలకృష్ణ గారిని బ్రో అనేది అంత చనువు మీ ఒక్కరికి ఉంది ఇప్పుడు బ్రో అని. అది అందరూ బాలాసార్ అంటుంటారు, మీరు మాత్రం బ్రో అన్నారు ప్రేమగా. బ్రోకి ఇష్టం ఉండదు మరి వేరే లెక్క అంటే. వెళ్ళేది సార్ పద్మభూషణ్ ఫంక్షన్కి లేదు సార్. అది కొంచెం మమ్మల్ని అక్కడ కొంచెం సీఎం కేటగిరీ సెక్యూరిటీ ఉంటాయి కదా, మమ్మల్ని తోసేస్తారని చెప్పి కలిసారా తర్వాత పద్మభూషణ్? లేదు సార్, కాకపోతే ఫస్ట్ కంగ్రాచులేట్ ఇమీడియట్లీ చేసిండే లెస్ దెన్ 10 minutesలో ఐ కంగ్రాచులేటెడ్. ఎస్ అంతే, తర్వాత కలవాలి. మాకు వచ్చినట్టే కదా హిట్ అయినా, సో వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. సంక్రాంతి సినిమాని కూడా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. సంక్రాంతి డెఫినెట్లీ అమేజింగ్ ఫిల్మ్. అండ్ వెంకీ సార్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ద వే హీ సపోర్టెడ్ మీ డ్యూరింగ్ ఫలక్నామా దాస్, అవును, ద వే హీ సపోర్టెడ్ మీ యాక్టింగ్ ఇన్ ఓరిదేవుడా, అవును. సో అది అన్కండిషనల్ లవ్ అది. అండ్ దట్ ఈ హిట్ చాలా ఎమోషనల్లీ వెరీ క్లోజ్ టు హార్ట్. వెంకీ సార్కి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్. కానీ ఎప్పుడు ఈ నెంబర్లు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, అవును, ఇంత హ్యూజ్ హిట్ని. సో అదే దట్ ఈస్ వాట్ మేక్స్ మీ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే ఈజ్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్, అండ్ అట్లాంటి వాళ్ళు గెలిచినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఇన్ మై లైఫ్. సినిమా ఇండస్ట్రీని పక్కన పెడితే లైఫ్లోనే ఒక ఫేవరెట్ పర్సన్. ఈ యాక్షన్ సినిమాలు పెద్ద సెట్లు ఉన్న సినిమాలకి 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు చేసిన రోజులు చూసాం. జస్ట్ ఫ్యామిలీ డ్రామా తీసినా చాలు మేము 300 కోట్లు ఇస్తామంటున్నారు ఆడియన్స్. అవును, కానీ చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంది ఇప్పుడు అవును ఇండస్ట్రీలో. అవును, అండ్ ఐ థింక్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ఎంటర్టైన్మెంట్ సార్. ఎంత సీరియస్ సినిమా తీసినా, యాక్షన్ సినిమాలు తీసినా, ఐ థింక్ ఆల్ ది యాక్టర్స్ షుడ్ స్టిక్ అండ్ కీప్ ట్రయింగ్ టు మేక్ వన్ కామెడీ ఫిలిం ఫర్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఆర్ ప్రతి 3 సినిమాలకు 2 సినిమాలకు ఐ థింక్ వీ షుడ్ ట్రై టు గివ్ ఎంటర్టైనర్స్. మీలాంటి యంగ్ హీరోలే చేయాలి సార్. మరి లైలాతో నెక్స్ట్ మా జాతిరత్నంతో ఉంది కదా ఇంకోటి. ఎప్పుడు సార్ అది ఈ మంత్ సార్, 28th నుండి స్టార్ట్, 14th రిలీజ్, 20 నుండి. అసలు మీరు గ్యాపే తీసుకోవట్లేదు అసలు. ఎందుకు తీసుకోవాలి సార్? తీసుకొని ఏం చేయాలి సార్? తీసుకున్నప్పుడు హాలిడేకి వెళ్తా, తీసుకున్నప్పుడు పని చేస్తా. ఎంతమంది పని చేస్తలేరు ప్రపంచంలో? రోజు వెళ్ళి పని చేస్తలేరా? రోజు వెళ్తారు, ఆఫీస్లోకి వెళ్తారు, ఎంతమంది పని చేస్తారు. అందరికంటే కొంచెం బెటర్ జాబే కదా మాకు. ఇంకా రోజుకు ఒక పాత్ర, ఓ 3 నెలలు పోలీస్ ఆఫీసర్లా ఉంటాం పోలీసు సినిమా చేసినప్పుడు, ఓ 4 నెలలు చేపలు పట్టేటోడు రిలీజ్ చేసినప్పుడు. అది అంతా ఐ లవ్ దిస్ జాబ్. ప్రతిసారి కొత్త పాత్ర వచ్చినప్పుడు, ఇప్పుడు 20వ తారీఖు నుండి మా అనుదీప్ రాసిన క్యారెక్టర్ ఒకటి ఉంది, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, ఆ స్కిన్లో ఉంటాం. మోర్ దెన్ ఖాళీ లేకుండా పని చేయడం, కానీ పనిలాగా అనిపించేది. ఎగ్జైట్మెంట్, అంతే ఎగ్జైట్మెంట్లో చేసుకుంటూ వెళ్ళిపోవడమే. దీనికోసమే కదా ఇంట్రెస్ట్కి వచ్చింది. అంతే కదా సార్. పని లేక ఎంతమంది బాధపడుతున్నారు మనకు తెలుసు. ఉన్నప్పుడు దానికి వాల్యూ చేయకపోతే అది మనకు కావాల్సినప్పుడు రాదు మళ్ళీ. పైగా మిమ్మల్ని నమ్ముకున్న టీం ఒకటి మీ వెనకాల ఉంటుంది. టీం ఉంటుంది, అండ్ మనం ఎంత పని చేస్తే ఎంత ఫీడింగ్ వెళ్తుందో కూడా మనకు తెలుసు. ఆ సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెడితే, ఒక సినిమా షూటింగ్ రోజు ఎంతమందికి ఫీడింగు. ఒక ఫ్లాప్ సినిమా కూడా చాలా మందికి అన్నం పెట్టిన సినిమానే. అవును, ఏ సినిమా ఎప్పుడు ఎవరికి బ్యాడ్ చేసింది ఉండదు. ఒక ఫ్లాప్ అయిపోయిన సినిమా కూడా చాలా మందికి రోజు అన్నం పెట్టిన సినిమానే ఉంటుంది. సో డెఫినెట్లీ అది ఎగ్జైట్మెంట్, అంతే. మోర్ దెన్ పని కష్టం నాన్ స్టాప్గా పని చేస్తున్నాం అని కాకుండా అదొక ఎగ్జైట్మెంట్. బయట మీ సెక్యూరిటీ గార్డ్ని చూసాం, సెక్యూరిటీ ఆఫీసర్ అన్న
చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 7 feet హైట్, హర్యానా నుంచి తీసుకొచ్చారంట. ఎక్కడ దొరికాడు సార్? సీక్రెట్ అది. సీక్రెట్. Yeah. చెప్పండి సార్ 2 విషయాలు. ఏం లేదు సార్, 3-4 నాకు ఎక్కువ మంది ఉంటే ఇష్టం ఉండదు. నా స్టాఫ్ కూడా చాలా తక్కువ మంది. మేము 4 ఉంటాం గ్యాంగ్. మా 5 ఇప్పుడు. సో ఐ బిలీవ్ ఇన్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. మా వాడు ఒక్కడు చాలు లేపేస్తాడు. 10 మందికి సమాధానం చెప్పేలా ఉన్నారు. సో అట్లా. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. లైలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నమస్తే.